వెల్కమ్ టు ఐపీటీవీ. ఫీజు సీటు దక్కినా ట్యూషన్ ఫీజుల కారణంగా చదువు కొనసాగుతుందో లేదోనన్న భయం తనను తీవ్రంగా వెంటాడిందని వైద్య విద్యార్థిని మమత తెలిపారు. తమ అమ్మానాన్నలు టైలరింగ్ చేస్తూ కష్టపడి తనను ఎంబీబీఎస్ వరకు చదివించారని చెప్పారు. ఆహార్నిశలు శ్రమించి ఫీజు ఎంట్రన్స్ తో సీటు సాధించడంతో సంతోషపడ్డారని, కానీ ప్రతి సంవత్సరం 7.50 లక్షల చొప్పున 3 ఏళ్లకు 22.50 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని తెలిసి చదువు అసాధ్యమని భావించానని బాధపడ్డానని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో తనతో పాటు చెల్లెళ్ల ఎంబీబీఎస్ కు చదువుకు సహాయం చేసిన హరీష్ రావు గుర్తొచ్చారని మమత తెలిపారు. ఈసారి మొత్తం పెద్ద మొత్తం కావడంతో సాయం చేస్తారో లేదోనని ఆందోళన చెందినట్లు చెప్పారు. అయితే విషయం చెప్పగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. బ్యాంక్ అధికారులతో కూడా స్వయంగా మాట్లాడారని చెప్పారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటి పైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటి పైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పేసి అడిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. జీవితాంతం సార్ కూడా